మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు చార్టర్డ్ వెల్త్ మేనేజర్ రమా రాజేష్ గారు. నమస్తే రమా. నమస్తే. సో రమా, ఫైనాన్షియల్ విషయానికి వస్తే నువ్వు ఏదైనా చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటది, చక్కగా చెప్తావు ప్రతిదీ. ఆ ఎక్స్ప్లెనేషన్ అంత బాగుంటది. సో ఇప్పుడు మార్కెట్ అయితే పడిపోయింది. దాంట్లో చూసుకుంటే మనం యూలిప్స్ ఆల్రెడీ చాలా లాస్ట్ లోనే కనిపిస్తుంది. అయితే ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒకవేళ దాని నుంచి బయటికి రావాలి అంటే వాళ్ళు ఎలా, వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, దాంట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ పరిస్థితి? చాలా మంది యూలిప్ లో ఇన్వెస్ట్ చేసే ముందు కేవలం అంటే బ్యాంక్ లో మనకి ఎక్కడ అమ్ముతారంటే ఈ యూలిప్స్ ని బ్యాంక్స్ లో వాళ్ళని బ్యాంక్ మేనేజర్లు ఎంప్లాయీలు వీళ్ళే అమ్ముతారనమాట. మీకు మంచి రిటర్న్స్ వస్తాయి అనేసి. సో డెఫినెట్ గా మంచి రిటర్న్స్ వస్తాయి, రావని చెప్పను. బట్ లాసెస్ వచ్చినప్పుడు కూడా దాన్ని రిస్క్ ఎక్కడుందో రిటర్న్స్ కూడా అక్కడే ఉంటాయి. సో అలాంటప్పుడు ఈ మధ్య కాలంలోని మ్యూచువల్ ఫండ్స్ గురించి ఒక సైడ్ అందరూ నాకు లాసులు వచ్చి ఏం చేయాలంటుంటే, ఇంకొక సైడ్ నాకు వచ్చే క్లయింట్లని యూలిప్లో లాస్ ఎప్పుడైనా ఏం చేయాలి, ఇప్పుడు నేను దీన్ని తీసేయాలా వద్దా అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూలిప్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ కి దానికి తేడా ఏంటి, ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఏం చేయాలి, ఈ మూడు మాట్లాడుకుందాం. సో దట్ ఎవరైనా యూలిప్ తీసుకోవాలి అనుకుంటున్న వాళ్ళకైనా యూజ్ అవుతుంది కదా, తీసుకున్న వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది ఆ పాయింట్ లోని. సో యూలిప్ అంటే యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీ అనమాట. అంటే పాలసీతో పాటు అంటే మీకు ఇన్వెస్ట్మెంట్ కమ్ ఇన్సూరెన్స్ రెండు ఒకే పాలసీలో ఉంటుంది, దాన్ని యూలిప్స్ అంటారు. సో మ్యూచువల్ ఫండ్ కి దానికి డిఫరెన్స్ ఏంటంటే, మ్యూచువల్ ఫండ్ కేవలం ఇన్వెస్ట్మెంట్ కోసమే, దాంట్లో మనకి ఎలాంటి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండదు. కానీ యూలిప్స్ లో మనకి రెండు ఉంటాయి, ఇన్సూరెన్స్ ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. సో బ్యాంక్ లో కానీ ఎక్కడైనా తీసుకునేటప్పుడు మోస్ట్లీ మనకి బ్యాంక్ మేనేజర్స్ ఏదైనా బ్యాంక్ లో వెళ్తే వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ ఉంటారు. వాళ్ళు మెయిన్ చెప్పడానికి రీజన్ ఏంటంటే, మీకు ఒక ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది, దాని మీద మీకు ఇన్వెస్ట్మెంట్ కూడా వస్తుంది, మ్యూచువల్ ఫండ్స్ లో వచ్చినంత రిటర్న్స్ వస్తాయి దీంట్లో కూడా, ప్లస్ మీకు ఇన్సూరెన్స్ కూడా ఉంది. సో ఈ రెండు ఉన్నాయి, మీకు బెనిఫిట్ అనే చెప్తారు. సో అలా ఆ పాయింట్ లోనే అందరూ ఏమనుకుంటారు, అవును నాకు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే మ్యూచువల్ ఫండ్స్ లో ఏమొస్తాయి, ఇంతే రిటర్న్స్ ఇందులో కూడా వస్తున్నప్పుడు ఇందులో పెడితే తప్పేంటి అన్న పాయింట్ లో అనుకుంటారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, అసలు దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో తెలీదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh rupees కనుక మీరు ఇన్వెస్ట్ చేస్తే దాంట్లో 20,000 వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఇన్సూరెన్స్ ప్రీమియం కోసం తీసుకుంటారు. దాంట్లో ఛార్జెస్ ఉంటాయి, మొటాలిటీ ఛార్జెస్ అంటారు, చాలా ఛార్జెస్ ఉంటాయి. యాక్చువల్లీ ఈ ఛార్జెస్ చాలా హై ఉంటాయి. మనకి మ్యూచువల్ ఫండ్ లో ఏం ఉండదు, కంప్లీట్లీ ట్రాన్స్పరెంట్ కాబట్టి ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ మొత్తం ఓకే, మనం ఎందులో పెట్టుకుంటే అందులోకి వెళ్తుంది. బట్ యూలిప్ లో అలా కాదు, అది మనం పెట్టిన అమౌంట్ బోత్ ఇన్సూరెన్స్ కి వెళ్తుంది, ఇన్వెస్ట్మెంట్ కి వెళ్తుంది. సో మన ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ తగ్గుతుంది ఆబ్వియస్లీ ఇన్సూరెన్స్ లోకి వెళ్ళినప్పుడు. కానీ బ్యాంక్ లో మనకు అలా చెప్పరు, లేదండి మీరు పెట్టిన అమౌంట్ మొత్తం దీనికి వెళ్తుంది, కాంప్లిమెంటరీగా మేము ఇన్సూరెన్స్ ఇస్తున్నామని చెప్తారు కొన్ని వాటిలోని. బట్ డెఫినెట్లీ ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి. మీకు కాంప్లిమెంటరీగా ఇన్సూరెన్స్ ఇస్తామని వాళ్ళకి చెప్పినా, మీరు పెట్టిన అమౌంట్ అంతా మీకు వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ లో స్టాక్స్ లో పెట్టినా కూడా మీకు దాంట్లోని ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి కంపేర్ టు మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్ లోనే ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి, ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ ఉంటుంది అని అనుకుంటారు, దానికన్నా ఎక్కువ యూలిప్స్ లో ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే, యూలిప్స్ ని మనకి IRDAI అన్నది రెగ్యులేటరీ అనమాట. అండ్ మ్యూచువల్ ఫండ్కి వచ్చేటప్పటికి సెబీ రెగ్యులేటరీ. అండ్ రిటర్న్స్ ఎలా వస్తాయంటే, కంపేర్ చేసుకుంటే నేను యూలిప్స్ కి మ్యూచువల్ ఫండ్ కి కంపేర్ చేసుకుంటే యూలిప్ లో వచ్చే రిటర్న్స్ కొంచెం తక్కువే ఉంటాయి. ఎందుకు అంటే వాళ్ళ ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ తో కంపేర్ చేసుకుంటే. సో అండ్ ఎందుకు ఛార్జెస్ ఉంటాయి అంటే, వాళ్ళు మేనేజ్ చేస్తుంటారు ఆ ఫండ్స్ ని. సో మనం రెండిట్లో కూడా కంపేర్ చేసుకుంటే యూలిప్ లోని తక్కువ ఉంటుంది. కానీ యూలిప్ లో ఇంకో అడ్వాంటేజ్ ఏంటి అంటే, మనకి అప్ టు 2.5 lakhs వరకు కనుక మీరు కడుతున్నట్టయితే ప్రీమియం, దాంట్లో ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది, డ్యూయల్ ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది. అది మనకి మ్యూచువల్ ఫండ్స్ లో ఉండదు. మ్యూచువల్ ఫండ్స్ లో మనకు కొన్ని ATC కింద, అది ఈక్విటీ లింక్డ్ ALSS లో పెడితేనే మనకి ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది. వచ్చిన రిటర్న్ మీద ఖచ్చితంగా క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కట్టాలి మ్యూచువల్ ఫండ్ లో. కానీ యూలిప్స్ లోని మనకి అప్ టు 2.5 ప్రీమియం వరకు వచ్చిన ఏదైతే రిటర్న్స్ ఉంటే దాని మీద ట్యాక్స్ బెనిఫిట్ ఉండదు. సో ఆ పాయింట్ లో వాళ్ళు చెప్తూ ఉంటారు అనమాట, మీకు ట్యాక్స్ బెనిఫిట్ ఉండదు, సో దాంతో దీన్ని కంపేర్ చేసుకుంటే మీకు ఎక్కువ రిటర్న్సే వస్తాయి అన్న పాయింట్ లో వాళ్ళు చెప్తారు. బట్ దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, ఫస్ట్ మోస్ట్ ప్రాబ్లమ్ లాక్-ఇన్ పీరియడ్. అంటే మీరు ఒక 10 yearsకో 5 yearsకో 15 yearsకో లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. మ్యూచువల్ ఫండ్ లో మనకి లాక్-ఇన్ పీరియడ్ ఉండదు. మార్కెట్ పడిపోయినా పెరిగినా కూడా మనకు ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు మార్కెట్ పడిపోతుంది ఈ టైంలోని, నేను నా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ తీయలేదే, నాకు మార్కెట్ పడినా నేను తీయలేదు, ఎందుకంటే ఆప్షన్ నా చేతిలో ఉంది. ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్లోనే చూద్దాం, కొందరు క్లయింట్స్ నా దగ్గరకు వచ్చిన క్లయింట్స్ లో కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, కరెక్ట్ గా ఇంకా నెక్స్ట్ ఇయర్ లోని ఆర్ ఇయర్ ఎండింగ్ లో వాళ్ళు తీసుకోవాల్సిన ఆప్షన్ ఉంది. ఇప్పుడు చూస్తే వాళ్ళు పెట్టిన అమౌంట్ కూడా అది కనిపించట్లేదు.
సో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఖచ్చితంగా ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్ నీ అకౌంట్లో వచ్చి పడిపోద్ది, నీ కంట్రోల్ ఉండదు దాని మీద, మరి లాసే కదా. మరి లాసే అవుతుంది. అదే కదా మనకి ఇలా హై రిస్క్ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టుకునేటప్పుడు లాక్ ఇన్ పీరియడ్స్ ఉండకూడదు. లాక్ ఇన్ Okay. పీరియడ్ ఉంది అంటే కనుక మన కంట్రోల్లో అది ఉండదు. లాస్ట్ ఇయర్ తీసుకున్న వాళ్ళందరూ అదృష్టవంతులు, వాళ్ళకి ఎక్కువ రిటర్న్స్ వచ్చి ఉంటాయి. ఓకే. ఎందుకు అంటే మార్కెట్ బాగా బూమ్ లో ఉంది, ఎక్కువ రిటర్న్స్ వచ్చి ఉంటాయి. సో అది చూపించి ఇంకో 10 మందికి తీసుకుంటారు వీళ్ళు. చూడండి మాకు లాస్ట్ ఇయర్ 20% రిటర్న్ వచ్చింది, 18% రిటర్న్ Yes, వచ్చింది అని అవును. చూపిస్తారు. సో దాన్ని బట్టి చాలా మంది ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తారు. బట్ ఇప్పుడు మార్కెట్ పడింది. సో మనకి మార్కెట్ పడుతూ లేస్తున్నప్పుడు కంట్రోల్ మన చేతిలో ఉండాలి. మన చేతిలో కంట్రోల్ లేదు అంటే ఆ అమౌంట్ మనం లాస్ అయిపోతాం. సో దట్ Okay. ఈస్ ద బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ మనకి యూలిప్స్ లో ఉన్నది. ఎందుకంటే మన చేతిలో ఉండదు. అండ్ ఒకవేళ నేను దాన్ని వదిలేసి నేను సరెండర్ చేసేద్దాం అనుకుంటే సరెండర్ వాల్యూ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సరెండర్ వాల్యూ కూడా ఎక్కువ ఉంటుంది మనకి. అంటే ఇప్పుడు 5 years కట్టాలంటారు, తర్వాత ఒక 5 years వదిలేయాలంటారు. డిఫరెంట్ అంటే ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క టైప్ ఆఫ్ స్ట్రక్చర్ ఉంటుంది యూలిప్ లోని. బట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక 5 years కట్టాలి, 5 years వదిలేయాలి, ఆ తర్వాత మీకు లంసమ్ ఇంత అమౌంట్ వస్తుందని చెప్పిన వన్ ఆఫ్ ద పాలసీ గురించి చెప్తున్నాను. సో దాంట్లో ఏంటి అంటే 5 years నువ్వు కట్టినప్పుడు, కట్టే టైంలో నువ్వు ఎప్పుడు తీసుకోవాలన్నా నువ్వు కట్టిన అమౌంట్ కూడా రాదు. దాంట్లో సరెండర్ వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూ అంతా పోగా మళ్ళీ మీరు కట్టిన దాంట్లో తక్కువ వేస్తాడు. సరే 5 years అయిపోయింది పో, నేను ఇప్పుడు తర్వాత తీసుకుంటాను అంటే కనుక మనకి పెరుగుతున్నది అనుకో, ఇంకా టైం ఉంది కదా, అవును 10 years వరకు టైం ఉంది, ఇప్పుడు పెరుగుతుంది ఎందుకు తీసేయాలి అని అనుకుంటాం. ఖచ్చితంగా. కరెక్ట్ గా తీసే టైం పడిపోతుంటది. అప్పుడు ఏం చేస్తాం? సో కంట్రోల్, అక్కడ మెయిన్ ప్రాబ్లం అక్కడ వస్తుంది. అండ్ అక్కడైనా ఇక్కడైనా కూడా మనకి ఇన్వెస్ట్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ 3 ఉంటాయి అన్నమాట. ఒకటి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు, ఇంకొకటి డెట్ ఫండ్స్ లో పెడతారు, ఇంకొకటి బ్యాలెన్స్డ్ ఫండ్స్ పెడతారు, అంటే హైబ్రిడ్ ఫండ్స్ బ్యాలెన్స్డ్ ఫండ్స్ లో పెడతారు. సో మనం ఒకవేళ ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి ఉంటే వాళ్ళు చేసుకోవాల్సిన పని ఏంటి అంటే ఇలాంటి సిచ్యువేషన్ లోని, అంటే ఇప్పుడు లాస్ లో ఉంది కాబట్టి బ్యాలెన్స్ లో కానీ వాటిలోకి మూవ్ చేసుకుంటే స్టడీగా పెరుగుతూ ఉంటది. ఇంకా నేను 1 year లో తీసేస్తున్నానంటే ఇప్పుడు మనం ఏం చేయలేం పెద్దగా. ఓన్లీ లాస్ ని కంట్రోల్ చేయడం తప్పితే ఇంకేం చేయలేం. ఆ లాస్ ని కంట్రోల్ ఎలా చేసుకోవాలి? ఇప్పుడు పెడుతున్న ఏదైతే ఈక్విటీలో ఉందనుకో అది లాస్ లో ఉంటది. ఇప్పుడు దాన్ని ఈక్విటీ నుంచి బ్యాలెన్స్ నుంచి డెట్ ఫండ్ లో అట్లా బ్యాక్ వెళ్ళాలి. సో అది ఆల్రెడీ అలా ఉంది. స్టార్టింగ్ లో తీసుకున్నారనుకో, స్టార్టింగ్ లో ఉన్న వాళ్ళైతే ఎగ్జిట్ అయిపోండి, లాస్ అయినా పర్లేదు ఎగ్జిట్ అయిపోయి మీ కంట్రోల్ ఉన్నదాన్ని తీసుకోండి. దట్ ఈస్ ద బెస్ట్ అడ్వాంటేజ్. అండ్ ఇంకొక ప్రాబ్లం ఏమొస్తుందంటే మధ్యలో నేను విత్డ్రా చేసేసుకుంటాను, ఈ లాస్లు ఈ టెన్షన్ నాకు వద్దు అనుకుంటే కనుక ఇంకొక ప్రాబ్లం ఏంటి, ఒకవేళ మనం ఆల్రెడీ ఏటీసీలో చూపించుకొని ఉండుంటాం 1.5 lakhs వరకు ట్యాక్స్ బెనిఫిట్ ఉంది కదా అని, ఇప్పుడు ఆ అమౌంట్ అంతా రిఫర్ అయిపోద్ది, అది మళ్ళీ ఉల్టాయి, మళ్ళీ దానికి మనం పే చేసుకోవాల్సి ఉంటుంది. జెన్యూన్ అంటే లీగల్లీ మాట్లాడితే, బికాస్ నేను అక్కడ ట్యాక్స్ బెనిఫిట్ తీసేసుకున్నాను, ఇప్పుడేమో పాలసీని సరెండర్ చేసేస్తున్నాను. సో అప్పుడు ప్రాబ్లం కదా. కానీ ఎంత ప్లస్ చూపించాడో అంత మైనస్ ఉంది కదా. ఉంది. సో అందుకని యూలిప్స్ మామూలుగా అడ్వైజర్స్ ఎవరం కూడా మేము రికమెండ్ చేయము క్లయింట్స్ కి. రీజన్ ఏంటి అంటే మన కంట్రోల్లో అది ఉండదు. ఎప్పుడైనా ఇలా వొలటైల్ రిస్క్ ఉన్న ప్రోడక్ట్స్ ఎప్పుడు కూడా మన కంట్రోల్లో ఉంటేనే మనకి బెనిఫిట్. అది మన కంట్రోల్లో లేదు అంటే కనుక మనము ఆ టైంలో ఏం చేయాలి? అన్నెసెసరీ స్ట్రెస్ అండ్ టెన్షన్ అంతే. హ్యాపీగా మ్యూచువల్ ఫండ్ లో పెట్టుకుంటే నీకు ఇప్పుడు కాదనుకుంటే ఇంకో సంవత్సరం అవుతావు తీసుకుంటావు, లేదా దాని మీద లోన్ తీసుకుని ఏదో ఒకటి ప్లాన్ చేస్తావు. ఇప్పుడు దీని మీద నీకు లోన్ వచ్చినా కూడా నువ్వు విత్డ్రా చేయాలంటే ఆ టైం నీకు వచ్చేస్తుంది మనీ, అది లాస్ లో ఉన్నా ప్రాఫిట్ లో ఉన్నా. సో ఇలాంటి టెన్షన్ అవసరం లేదు కదా ఒక ఇన్వెస్ట్మెంట్ లోని. సో యూలిప్ లో పెట్టుకోకుండా ఉంటేనే బెటర్. బట్ ఒకవేళ పెట్టుకొని ఉంటే గనక మీరు ఎగ్జిట్ అవ్వలేను అనుకున్న సిచ్యువేషన్స్ లోని ఈక్విటీ నుంచి బ్యాలెన్స్డ్ ఫండ్ లోకి వాటిలోకి మూవ్ చేసుకోండి. సో అప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు, అంటే కొంచెం రిస్క్ తగ్గుతుంది. మనం ఈక్విటీ అనేది హై రిస్క్ ఉంటుంది. సో దాంట్లో నుంచి బ్యాలెన్స్ లోకి కానీ డెట్ లోకి వస్తే రిస్క్ తక్కువ ఉంటుంది, రిటర్న్స్ కూడా ఎక్కువ రావు. బట్ వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో అది కంప్లీట్లీ 2.5 lakhs వరకు మీకు ట్యాక్స్ ఫ్రీ ఉంటుంది కదా. మీరు కట్టిన ప్రీమియం 2.5 lakhs వరకు ట్యాక్స్ ఫ్రీ ఉంటుంది కాబట్టి అదొక్క అడ్వాంటేజ్. మీకు దాని మీద ఏం ట్యాక్స్ కట్టుకోకుండా ఉంటారు. సో కట్టిన వాళ్ళైతే ఇది సిచ్యువేషన్, కట్టాలనుకున్న వాళ్ళైతే ఆలోచించండి, దానికన్నా మ్యూచువల్ ఫండ్సే బెటర్. డోంట్ గో విత్ దట్. సో అందుకే అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. దాని గురించి తెలుసుకోలేకపోతే చాలా కష్టపడాలి. అదే ఇప్పుడు మీరు అన్నట్టు మీ క్లయింట్ ఎంత సఫర్ అవుతూ ఉంటది పాపం. అదే కదా. థ్యాంక్ యూ.